మొబైల్ వాడకము పర్పస్ మార్చేశారు ఈ కాలంలో. అసలు మొబైల్ అవసరానికి కాకుండా అనవసర విషయాలకు వాడుకుంటూ దానికి బానిసలు అవుతూ దానికి ఒక వ్యసనంగా మారుతుంది మొబైల్ వాడకం అనేది. దానికి ఒక తల్లి ఒక చిన్న బేబీని, ఒక 6-7 నెలల బేబీని ఒక గార్డెన్కి తీసుకెళ్ళింది. ఈ లోపు తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రాగానే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ గార్డెన్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఇదంతా గమనిస్తున్న ఒక పెద్ద ఆయన అది చూసి ఆ చిన్న బేబీని ఎత్తుకొని పరిగెత్తుకొని ఆమె వెనుక వెళ్తున్నాడు. అయ్యో అమ్మ, నువ్వు ఆ బేబీని మర్చిపోతున్నావు అని చెప్పేసి అమ్మ అమ్మ అని పిలుస్తూ పరిగెత్తుకొని వెళ్తున్నాడు ఒక పెద్ద ఆయన. చాలాసేపు తర్వాత ఆమె ఫోన్లోనే ఉంది, ఇంకా ఆ ఫోన్ మాట్లాడుతూనే ఉంది, ఆ కాన్వర్జేషన్ నడుస్తూనే ఉంది. చాలాసేపటి తర్వాత ఈయన అరుపులు విని వెనక్కి తిరిగి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అప్పుడు పరిగెత్తుకొని వచ్చి ఆ బేబీని తీసుకొని ఏడుస్తుందన్నమాట. మనుషులు బతికున్నారా? ఓన్లీ శరీరమే ఉందా ఇక్కడ? ఏం జరుగుతుంది, ఏ మైకంలో ఉన్నారు, ఎంత అన్కంట్రోల్డ్గా ఉన్నారు అనేది అర్థమవుతుంది. దాంతోపాటు పూణేలో ఆరు బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉంటారు కదా చాలా మట్టికి. ఆ బెడ్ కింద ఒక కుక్క పిల్ల పడుకుంది. ఒక పర్సన్, ఒక 19 సంవత్సరాల అబ్బాయి ఆ మొబైల్లో లీనమై దాన్ని చూస్తూ ఉన్నాడనమాట. ఈ లోపు ఒక చేతపులు వచ్చేసింది, ఆ కుక్క పిల్లను ఎత్తుకొని పోయిందనమాట. అప్పుడు అంతసేపటికి ఆయన మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి ఏం జరిగిందని చూస్తున్నాడు. అసలు చేతపులు వచ్చిందో తెలియదు, అవన్నీ ఏం జరిగిందో కూడా తెలియదు. అంటే అంత అన్కాన్షియస్తో అసలు మొబైల్ని వాడకం అనేది ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా ఉంది అనే దీన్ని చూడవచ్చు. ఇన్స్టాలో ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఉండొచ్చు, చాలా విషయాలు ఇట్లా రోజు రోజుకి చూస్తున్నప్పటికీ కూడా అలర్ట్నెస్ అయితే లేదు. కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండండి, అలర్ట్నెస్తో ఉండండి. మొబైల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి.